ఈ సందర్భంగా ఒక్కరి గురించి మాత్రం చెప్పగలుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆడపిల్లగా పావని గౌడ్ అనే ఒక కార్యకర్త ఉంటుంది. తను ఒక్కతే పార్టీ తరపున అంటే మిగతా వాళ్ళ అంత జోరుగా ధైర్యంగా అంటే ఒక అమ్మాయి అయి ఉండి ధైర్యంగా మాట్లాడుతుంది. చాలా కమెంట్స్ చేస్తారు, పాపం చాలా కమెంట్స్ చేస్తారు, కానీ ధైర్యంగా వాళ్ళ పార్టీ తరపున మాట్లాడుతుంది, కొట్లాడుతుంది. తన ఫేస్బుక్లో వెంటనే మాట్లాడి ఒక వీడియో ఏదైనా సరే తన పార్టీ కోసం కట్టుబడి ఉంటుంది. ఎక్కడికైనా పోతుంది, ఇంటర్వ్యూ అనగానే వస్తారు, మాట్లాడతారు, టక్క జరుగుతున్న అంశాల గురించి ధైర్యంగా రిలీజ్ చేస్తారు ఒక వీడియో. సో అట్లా బీఆర్ఎస్లో అందరూ ఉన్నారు, కానీ ముందరకు రావట్లే, భయపడుతున్నారు. పెద్ద లీడర్సే భయపడుతున్నారు ముందరకు వచ్చి మాట్లాడడం. సో వాళ్ళందరితో పోల్చుకుంటే పావని గౌడ్ అక్క చాలా బెటర్ కదా. వాళ్ళందరితో పోల్చుకుంటే పావని గౌడ్ అక్క చాలా బెటర్ కదా, చాలా బెటర్, 100% చాలా బెటర్. సో అటువంటి కార్యకర్తలు, అటువంటి వాళ్ళను పార్టీ కాపాడుకోవాలా, ఫ్రంట్ లైన్లోకి తీసుకురావాలా, ముందర పెట్టాలా. కానీ ఇంకా పాత చింతకాయ పచ్చడే, పాతోళ్ళే పక్కన, వాళ్ళే అన్నీ, ఇంకా వాళ్ళే, ఇంకా అపాయింట్మెంట్లు ఇస్తలేరు. ఇంకా కేసీఆర్కి ఫోన్ చేసినా ఇంకా అపాయింట్మెంట్లు లేవు, కేటీఆర్కి అపాయింట్మెంట్లు లేవు, ఇవ్వట్లే. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఇవన్నీ నడుస్తున్నాయి చుట్టూ. మరి ఇంకెప్పుడు మారుతారండి? తెలంగాణకి కేసీఆర్ లాంటి లెజెండరీ లీడర్ కావాలి. ఎందుకంటే తెలంగాణ హీరో కేసీఆర్, ఎవడవునన్నా కాదన్నా. మరి అట్లాంటప్పుడు సైలెంట్ అయిపోతే ఎట్లా? ఫ్యూచర్ వద్దా మీ పార్టీ? ఫ్యూచర్ వద్దా? మారాలి కదా, మీరు ముందరికి రావాలి కదా, తిరగాలి కదా, ప్రొటెస్ట్ చేయాలి, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదండి, గ్రౌండ్లో ఎక్కడున్నారు. సో ఇవన్నీ ప్రక్షాళన చేసుకోండి అని చెప్పి నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. మీకు మాట్లాడితే కోపం వస్తే కోపం వచ్చి ఉండొచ్చు, కానీ మీకు భజన చేయడం వల్ల మాకు వచ్చేది ఏం లేదు. ఆడ సవరణలు చేసుకోండి, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఒక 10 మందితోటి ఏం చేస్తే పార్టీ మెరుగుపడుతుంది, బాగుపడుతుంది, ముందరికి వెళ్తుంది, జనాల్లోకి ఎట్లా కాపాడుకోవాలి. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ వీళ్ళు రుణమాఫీ, సంక్షేమ పథకాలు అన్నీ ఇన్ని అని చెప్పి ఏదో అంటా ఉన్నారు. ప్రజలు సాటిస్ఫైడ్ ఉన్నారా లేదా ఒక సర్వే చేసుకోండి. లోకల్ బాడీలో నిజమైన కార్యకర్తలు, ఉద్యమకారులని పిలుచుకోండి, వాళ్ళని నించోమని చెప్పండి పార్టీ తరపున. లోకల్ బాడీలో స్ట్రాంగ్గా ఫైట్ చేయండి. అవి చేయకుండా మీరు ఎవరిని కలవరు, అపాయింట్మెంట్ లేరు అంటే ఎట్లా? సో అటువంటి ధైర్యస్తులు ఎవరు ఉన్నారు? పార్టీ కోసం కొట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారు? పావని గౌడ్ లాగా వాళ్ళందరినీ ఫ్రంట్ లైన్లోకి తీసుకురండి, ముందరికి వెళ్ళండి. ఇక ఇంత చెప్పినాక కూడా మీరు మళ్ళా మేము పట్టిన కుందేలుకి 8 కాళ్ళు 10 కాళ్ళు 12 కాళ్ళు అంటే ఏం చేయలేము. ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తారు, అది చేస్తారని. మీకు సంబంధించినటువంటి ఛానళ్ళే మాట్లాడుతున్నారు. మీకు ఎలక్షన్స్ టైంలో మీరు ఎవరికైతే ఫండింగ్ ఇచ్చిర్రో ఆ ఫండింగ్ ఇచ్చినటువంటి ఛానళ్ళతోనే మాట్లాడితే డెఫినెట్గా ఎవడైనా నమ్ముతారు కదండి. అరే ఏంది వీళ్ళు చాలా దగ్గర కదా, ఈయన ఎట్లా మాట్లాడుతుండే దీని గురించి అని చెప్పి నమ్ముతారు డెఫినెట్గా. లేదా మీరే మాట్లాడిచ్చిరని కూడా అనుకుంటారు. సో ఆ తర్వాత ఇక మీ ఇష్టం. ఈ సందర్భంగా ఒక్కరి గురించి మాత్రం చెప్పగలుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆడపిల్లగా పావని గౌడ్ అనే ఒక కార్యకర్త ఉంటుంది. తను ఒక్కతే పార్టీ తరపున అంటే మిగతా వాళ్ళ అంత జోరుగా ధైర్యంగా అంటే ఒక అమ్మాయి అయి ఉండి ధైర్యంగా మాట్లాడుతుంది. చాలా కమెంట్స్ చేస్తారు, పాపం చాలా కమెంట్స్ చేస్తారు, కానీ ధైర్యంగా వాళ్ళ పార్టీ తరపున మాట్లాడుతుంది, కొట్లాడుతుంది. తన ఫేస్బుక్లో వెంటనే మాట్లాడి ఒక వీడియో ఏదైనా సరే తన పార్టీ కోసం కట్టుబడి ఉంటుంది. ఎక్కడికైనా పోతుంది, ఇంటర్వ్యూ అనగానే వస్తారు, మాట్లాడతారు, టక్క జరుగుతున్న అంశాల గురించి ధైర్యంగా రిలీజ్ చేస్తారు ఒక వీడియో. సో అట్లా బీఆర్ఎస్లో అందరూ ఉన్నారు, కానీ ముందరకు రావట్లే, భయపడుతున్నారు. పెద్ద లీడర్సే భయపడుతున్నారు ముందరకు వచ్చి మాట్లాడడం. సో వాళ్ళందరితో పోల్చుకుంటే పావని గౌడ్ అక్క చాలా బెటర్ కదా. వాళ్ళందరితో పోల్చుకుంటే పావని గౌడ్ అక్క చాలా బెటర్ కదా, చాలా బెటర్, 100% చాలా బెటర్. సో అటువంటి కార్యకర్తలు, అటువంటి వాళ్ళను పార్టీ కాపాడుకోవాలా, ఫ్రంట్ లైన్లోకి తీసుకురావాలా, ముందర పెట్టాలా. కానీ ఇంకా పాత చింతకాయ పచ్చడే, పాతోళ్ళే పక్కన, వాళ్ళే అన్నీ, ఇంకా వాళ్ళే, ఇంకా అపాయింట్మెంట్లు ఇస్తలేరు. ఇంకా కేసీఆర్కి ఫోన్ చేసినా ఇంకా అపాయింట్మెంట్లు లేవు, కేటీఆర్కి అపాయింట్మెంట్లు లేవు, ఇవ్వట్లే. ఎవరిని అడగాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఇవన్నీ నడుస్తున్నాయి చుట్టూ. మరి ఇంకెప్పుడు మారుతారండి? తెలంగాణకి కేసీఆర్ లాంటి లెజెండరీ లీడర్ కావాలి. ఎందుకంటే తెలంగాణ హీరో కేసీఆర్, ఎవడవునన్నా కాదన్నా. మరి అట్లాంటప్పుడు సైలెంట్ అయిపోతే ఎట్లా? ఫ్యూచర్ వద్దా మీ పార్టీ? ఫ్యూచర్ వద్దా? మారాలి కదా, మీరు ముందరికి రావాలి కదా, తిరగాలి కదా, ప్రొటెస్ట్ చేయాలి, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కాదండి, గ్రౌండ్లో ఎక్కడున్నారు. సో ఇవన్నీ ప్రక్షాళన చేసుకోండి అని చెప్పి నేను మరొక్కసారి చెప్తా ఉన్నా. మీకు మాట్లాడితే కోపం వస్తే కోపం వచ్చి ఉండొచ్చు, కానీ మీకు భజన చేయడం వల్ల మాకు వచ్చేది ఏం లేదు. ఆడ సవరణలు చేసుకోండి, తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఒక 10 మందితోటి ఏం చేస్తే పార్టీ మెరుగుపడుతుంది, బాగుపడుతుంది, ముందరికి వెళ్తుంది, జనాల్లోకి ఎట్లా కాపాడుకోవాలి. నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ వీళ్ళు రుణమాఫీ, సంక్షేమ పథకాలు అన్నీ ఇన్ని అని చెప్పి
ఏదో అంటా ఉన్నారు. ప్రజలు సాటిస్ఫైడ్ ఉన్నారా లేదా ఒక సర్వే చేసుకోండి. లోకల్ బాడీలో నిజమైన కార్యకర్తలు ఉద్యమకారులని పిలుపునివ్వండి, పిలుచుకోండి, వాళ్ళని నించోమని చెప్పండి. పార్టీ తరపున లోకల్ బాడీలో స్ట్రాంగ్గా ఫైట్ చేయండి. అవి చేయకుండా మీరు ఎవరిని కలవరు, అపాయింట్మెంట్ లేరు అంటే ఎట్లా? సో అటువంటి ధైర్యస్తులు ఎవరు ఉన్నారు? పార్టీ కోసం కొట్లాడేటోళ్ళు ఎవరు ఉన్నారు? పావని గౌడ్ లాగా వాళ్ళందరినీ ఫ్రంట్ లైన్లోకి తీసుకురండి, ముందరికి వెళ్ళండి. ఇక ఇంత చెప్పినాక కూడా మీరు మళ్ళా మేము లేదు, మేము పట్టిన కుందేలుకి 8 కాళ్ళు 10 కాళ్ళు 12 కాళ్ళు అంటే ఏం చేయలేము. ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తారు, అది చేస్తారని. మీకు సంబంధించినటువంటి ఛానళ్ళే మాట్లాడుతున్నారు. మీకు ఎలక్షన్స్ టైంలో మీరు ఎవరికైతే ఫండింగ్ ఇచ్చిర్రో ఆ ఫండింగ్ ఇచ్చినటువంటి ఛానళ్ళతోనే మాట్లాడితే డెఫినెట్గా ఎవడైనా నమ్ముతారు కదండి. అరే ఏంది వీళ్ళు చాలా దగ్గర కదా ఈయన ఎట్లా మాట్లాడుతుండే దీని గురించి అని చెప్పి నమ్ముతారు డెఫినెట్గా. లేదా మీరే మాట్లాడిచ్చిరని కూడా అనుకుంటారు. సో ఇక ఆ తర్వాత ఇక మీ ఇష్టం.